పార్టీ ఫిరాయించిన తెలంగాణ ఎమ్మెల్యేల విచారణకు స్కెడ్యూల్ విడుదలైంది. ఎల్లుండి నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్ ని విచారిస్తారు స్పీకర్. ఇక మధ్యాహ్నం 12 గంటలకు కాలే యాదయ్యను, మధ్యాహ్నం 1 గంటలకు మహిపాల్ రెడ్డిని, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ ను విచారించనున్నారు. అక్టోబర్ 2న మరో దఫా ఎమ్మెల్యేలను విచారించనున్నారు స్పీకర్. రైటిక పార్టీ ఫిరాయించిన తెలంగాణ ఎమ్మెల్యేల విచారణకు స్కెడ్యూల్ విడుదలైంది. ఎల్లుండి నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు అశోక్. దీపిక, మనం చూస్తున్నాం ఏదైతే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ ఎల్లుండి నుంచి విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక గడువు విధించింది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అయితే పార్టీ మారిన సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో ఎవిడెన్స్ లకు సంబంధించి కూడా స్వీకరించింది. సో ఈ నేపథ్యంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారారా లేరా అన్నటువంటి విషయంలో ఎల్లుండి నుంచి స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేపడుతున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్, 12 గంటలకు కాలే యాదయ్య, మధ్యాహ్నం 1 గంటలకు గూడెం మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను స్పీకర్ విచారించారు. ఆ తర్వాత కూడా మిగతా 6 సంబంధించిన ఎమ్మెల్యే అంశాలకు సంబంధించి కూడా స్పీకర్ పండుగ తర్వాత విచారించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి విచారణ అయితే స్పీకర్ మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్ యూ.